RRR తర్వాత రామ్ చరణ్ అన్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినట్టే పుష్ప సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ అన్న రేంజ్ మామూలుగా ఉండదని మస్తుగా మాట్లాడుకున్నారు. కానీ గిట్లా మారుతుందని అస్సలు అనుకోలే కావచ్చులా. సినిమా విడుదలైనప్పటికేంచి స్టేషన్ల చుట్టూగా తిరుగుతూనే ఉన్నాడు. ఇయ్యాల కూడా స్టేషన్ పోయిండు అల్లు అర్జున్ అన్న. సంధ్య టాకీస్ కేసులో అల్లు అర్జున్ అన్నను ఇవాళ స్టేషన్కి పిలిచిండ్రు శిక్కడపల్లి పోలీసులు. ఇక ఇంటోళ్లకు ధైర్యం చెప్పి పొద్దుగాల 11 గంటలకు పోయిన బన్యాన్న మీద 3.5 గంటలు ప్రశ్నల వర్షం కురిపించారట పోలీసులు. టాకీస్ కాడ రేవతి జీవిడిచిందని తెల్లారి తెలిసిందని మైకుల ముంగట ఎందుకు చెప్పిండ్రు? ముందు రోజే తెలియదా? బెనిఫిట్ షోకి రానీకి పర్మిషన్ ఉన్నదని ఎవరు చెప్పిండ్రు మీకు? ఆ పర్మిషన్ పేపర్లు ఏమన్నా తీసుకున్నావా? ఇట్లా శాన్నే ప్రశ్నలు అడిగినరాట పోలీసులు. ఇక టాకీస్ కాడ రేవతి శ్రీతేజ్ ఆగమైన వీడియో అల్లు అర్జున్ అన్నకు చూపెట్టిరట పోలీసులు. గది చూసి మస్తుగా బాధపడ్డాడట అల్లు అర్జున్ అన్న. మల్లో మల్క వెళ్తే ఖచ్చితంగా విచారణకు రావాలి అని ఇంటికి పంపించారట పోలీసులు. ఖచ్చితంగా వస్తా అని చెప్పి ఇంటికి వచ్చిండట అల్లు అర్జున్ అన్న. మొన్న ఇంటి మీదకి వచ్చిండు ఓయూజేఎస్సీ వాళ్ళనో లేకపోతే ఏందో గాని ఇవాళనైతే ఇల్లు గాన రాకుండా ఇంటి గేట్ కాడ తెల్లబట్టలు కట్టిండ్రు. అయితే అల్లు అర్జున్ మీద సర్కార్ కచ్చగట్టిందని అనుకొచ్చింది పువ్వు పార్టీ డీకే అరుణక్క. ఇది ఒక పెద్ద రాజకీయ దుమారంలాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం చేసినటువంటి తీరు పానంబోవుడు బాధాకరమే గాని రాష్ట్రంలో ఏం లేనట్టు గీ ముచ్చట మీదనే అసెంబ్లీలో మాట్లాడు గిట్ల చేసుడు సర్కార్ తప్పు అని అనుకొచ్చిండు ఈటెల సారు. ఇట్లాంటి వాటి ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానామే ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించరు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని ప్రభుత్వానికి 2 విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీదనే ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. ఏది పద్ధతి చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు. రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్నే ఆ ఇండస్ట్రీనే మొత్తం బోర్డు నిలబెట్టే ప్రయత్నం మంచిది కాదు. దవాఖాన్లున్న శ్రీతేజ్ భవిష్యత్తును చూసుడే కాదు సీఎం రేవంత్ అన్నను అల్లు అర్జున్ అన్నను కలుస్తా అన్నాడు సినిమా కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సారు. ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాను. అది నేను లీడ్ చేస్తున్నాను. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా టెక్నికల్గా జరగాల్సింది అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అల్లు అర్జున్ అన్నకు సర్కార్ నడుమున్న పంచాయతీని అయితే దెంపుతా అని అంటున్నాడు దిల్ రాజు సారు. మరిగా చూడాలే ఇప్పుడున్న గీ ముచ్చటకు శుభం కారెట్ పడుతుందో లేకపోతే ఇంకా నడుతుందో పుష్ప సినిమా లెక్క అని అనుకోవట్టిరు గీ ముచ్చటెరకైన పబ్లిక్.